సొరకాయతో కూర ఉందని తెలుసు కానీ పరవన్నం కూడా ఉందని మీకు తెలుసా? సొరకాయకి కూడా ఇంత మంచి ఫ్యూచర్ ఉందని సొరకాయకి కూడా తెలియదేమో బహుశా. ఒకసారి దానికి గుర్తు చేద్దామా? ఈరోజు నేను చేసిన సొరకాయ పరవన్నాన్ని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో మీతో కూడా షేర్ చేసేసుకుంటాను రండి. ఒక లేత సొరకాయని తీసుకొని దాని మీద ఉన్న స్కిన్ని పీల్ చేసేసి దానిలో గింజలన్నీ రిమూవ్ చేసేసుకొని చక్కగా తురుముకోవాలి చిన్న చిన్నగా. మనం పరవన్నం చేసే గిన్నె తీసుకొని దానిలో కొంచెంగా బటర్ ఆయిల్ యాడ్ చేసుకొని మీకు నచ్చిన నట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే దీనిలో కాజు అండ్ బాదం యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం డ్రై రోస్ట్ అయ్యాక ఒక గిన్నెలో పెట్టేసుకొని పక్కన అదే గిన్నెలో మనం తీసుకున్న 1.5 లీటర్ పాలను యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట. మరిగేటప్పుడు దాన్ని అలా వదిలేకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదా, అవి బాగా శుభ్రంగా కడిగి ఈ మరిగిన పాలల్లో యాడ్ చేసుకోవాలి. ఈ బియ్యం వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటా బాగా ఉడికించుకోవాలి. ఎలా అంటే మనం రోజు తినే రెగ్యులర్ రైస్ కాకుండా ఇంకొంచెం మెత్తగా అవ్వాలన్నమాట. పరవన్నానికి కొంచెం మెత్తగా ఉడికితేనే బాగుంటుంది. అది మొత్తం ఉడికిన తర్వాత మనం ఇలాగా తురుము పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని దీనిలో యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సొరకాయలో ఉన్న వాటర్ సరిపోయిద్ది. ఒకవేళ మీకు సరిపోయినట్టు అనిపించకపోతే మధ్యలో కొంచెం వాటర్ కానీ పాలు కానీ మీరు నచ్చిన దాన్ని బట్టి చూస్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలపడం వల్ల అడుగు పట్టకుండా మంచి టేస్ట్ వస్తుంది. దీనిలో అన్నం సొరకాయ అన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత పాలల్లో 1 కప్పు పంచదార 2 కప్పుల బెల్లం వేసుకొని ఆ 2 బాగా కరిగించుకోవాలి. ఈ బెల్లం ఇదంతా దీనిలో కరిగిన తర్వాత దీనిలోనే కొంచెం మనం 4 ఇలాచీలు అండ్ మనం దీనిలో ముందుగా వేయించుకున్న నట్స్ని అండ్ కొంచెం గీని యాడ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో ఎమ్మీగా మన సొరకాయ పరవన్నం రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి. సొరకాయతో ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. నాకైతే బాగా నచ్చింది నేను చేసింది. మీకు కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు ఎలా ట్రై చేశారో కామెంట్స్లో చెప్పండి.